లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించారు ఉద్యోగులు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాల్టి నుంచి నిరసనలు విరమిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దయచేసి సార్ చట్టాలలో కొన్ని మార్పులు రావాలి సార్. ఎందుకంటే ఈ రోజు ఒక పై స్థాయి అధికారుల నుంచే కాదు, ఆర్టీసీ కండక్టర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కార్మికుల సమస్యలు, కార్మికుల పైన కూడా మరి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. భౌతిక దాడులే కాదు, మానసికంగా కూడా దాడులు జరుగుతుంది చాలా చోట్ల. మరి ప్రభుత్వము చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఉద్యోగుల పైన ఎవరైనా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే అట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆందోళన చేసింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు ఉద్యోగులు. కలెక్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు నేతలు. ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతోని చేస్తుర్రో వాళ్ళందరూ కూడా గమనించాలి, ఇట్లాంటివి మానుకోవాలి. ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి. దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా ఉద్యోగులందరి తరఫున, మా ఉద్యోగ జేఏసీ తరఫున. విధి నిర్వహణలో అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్. కలెక్టర్పై దాడి ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో లంచ్ అవర్లో నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ పాల్గొన్నారు. మా అధికారుల మీద దాడి చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇటువంటి దాడిని చేయకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. కానీ అక్కడ ప్రజలే అని చెప్పుకుంటూ మరి మేము ఉద్యోగులను దాడిని కూడా కనీసం ఖండించలేని పరిస్థితిలో ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంగా చూసి ఇలా ఉద్యోగులపై దాడిని చేయడం నిజంగా చాలా బాధగా. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఇలా ఒక ప్రజాస్వామ్యంగా ఇలా మేము ఉద్యోగులుగా ఉన్నాం. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నింటినీ మరి ప్రజలకు తీసుకుపోయే క్రమంలో ఇంత ఘోరమైన చర్యని ఇలా యావత్తు జేఏసీ ఖండిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఉద్యోగులు. లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా లంచ్ అవర్లో ఈ ఆందోళన చేపట్టారు. అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉద్యోగ జేఏసీ నేతలు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు జేఏసీ నేతలు.